Hi everyone, this is Radhika, working as lecturer in Sir C.R. Reddy College for Women, Votluru. In this video session, I would like to discuss about the topic viral diseases in fish health management elective paper for 6th sem BSc Fisheries students. Viral disease many produce high mortality in young fish and little or no losses in adults which may become carriers. జనరల్గా యంగ్ ఫిషెస్లో వైరల్ డిసీజ్ వల్ల మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అడల్ట్స్లో అయితే కనుక తక్కువగా ఉంటుంది, ఒక్కోసారి లాస్ అనేది జరగదు. ఈ అడల్ట్స్ అనేవి క్యారియర్స్కే యాక్ట్ అవుతాయి వైరల్ డిసీజెస్లో. నెక్స్ట్, వ్యాక్సిన్స్ ఆర్ నాట్ ఎట్ కమర్షియల్లీ అవైలబుల్ ఫర్ వైరల్ డిసీజెస్ ఆఫ్ ఫిష్. వైరల్ డిసీజెస్ ఫిష్ యొక్క వైరల్ డిసీజెస్కి వ్యాక్సిన్స్ అనేవి ఇంకా కమర్షియల్గా అవైలబుల్గా లేవు. నెక్స్ట్, మేనేజ్మెంట్ టెక్నిక్స్ దట్ మినిమైజ్ స్ట్రెస్ అండ్ క్రౌడింగ్. జనరల్గా మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేవి ఫిషెస్ యొక్క స్ట్రెస్ని అండ్ ఓవర్ క్రౌడింగ్ని తగ్గిస్తాయి అన్నమాట. బయోసెక్యూరిటీ మెజర్స్ అండ్ టెంపరేచర్ మ్యానిపులేషన్ హోల్డ్ ద గ్రేటెస్ట్ ప్రామిస్ ఫర్ కంట్రోల్ ఆఫ్ మెనీ టైప్స్ ఆఫ్ వైరల్ డిసీజెస్. బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే ఏంటంటే హార్మ్ఫుల్ ఆర్గానిజం అనేది ఇంట్రడ్యూస్ అవ్వకుండా మళ్ళీ హార్మ్ఫుల్ ఆర్గానిజం అనేది స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవడమే బయోసెక్యూరిటీ మెజర్స్ అంటారన్నమాట. ఈ బయోసెక్యూరిటీ మెజర్స్ వల్ల టెంపరేచర్ మ్యానిపులేషన్స్ అండ్ టెంపరేచర్స్ అనేవి ఏమీ చేంజ్ అవ్వకుండా కరెక్ట్ టెంపరేచర్లో ఉందా లేదా అని చూసుకోవడం వల్ల, బయోసెక్యూరిటీ మెజర్స్ వల్ల కానీ టెంపరేచర్ మ్యానిపులేషన్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోవడం వల్ల మనకి ఈ వైరల్ డిసీజ్ యొక్క టైప్స్ని చాలా కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు. మన మేనేజ్మెంట్ టెక్నిక్స్ సచ్ యాజ్ స్ట్రెస్ని కంట్రోల్ చేయడం కానీ, ఓవర్ క్రౌడింగ్ లేకుండా చూసుకోవడం, బయోసెక్యూరిటీ మెజర్స్ వల్ల కానీ, టెంపరేచర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవడం వల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పాటిస్తూ మనం వైరల్ డిసీజ్ చాలా టైప్స్ ఆఫ్ వైరల్ డిసీజెస్ని మనం కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్, వైరల్ హీమరేజిక్ సెప్టిసిమియా విహెచ్ఎస్. వైరల్ హీమరేజిక్ సెప్టిసిమియా గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ ఫస్ట్ టైమ్ డిస్కవర్డ్ బై సాపర్ క్లాస్ ఇన్ ద ఇయర్ 1941 అండ్ లేటర్ ఆన్ కన్ఫర్మ్డ్ బై జ్విలెన్బర్గ్ ఇన్ 1965. ఈ వైరల్ హీమరేజిక్ సెప్టిసిమియాని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరంటే సాపర్ క్లాస్ ఇన్ ద ఇయర్ 1941. తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేసింది ఎవరంటే జ్విలెన్బర్గ్ ఇన్ ద ఇయర్ 1965. ద వైరస్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ర్యాప్డోవిరిడే. ఈ వైరస్ అనేది ర్యాప్డోవిరిడే ఫ్యామిలీకి చెందింది. దిస్ డిసీజ్ బికమ్స్ సడన్లీ క్రోనిక్ కాజింగ్ వెరీ హై మోర్టాలిటీ రేట్. ఈ డిసీజ్ అనేది ఒకేసారి క్రోనిక్ కండిషన్లోకి వెళ్ళి ఎక్కువ మోర్టాలిటీ రేట్ని ఎక్కువ చూపిస్తుంది. ద గ్రోత్ రేట్ ఆఫ్ ద ఫిష్ డిక్రీజెస్ ఎర్లియర్. ముందుగా ఫిష్ యొక్క గ్రోత్ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. వైరల్ హీమరేజిక్ సెప్టిసిమియా విహెచ్ఎస్ ఈజ్ ఎ డెడ్లీ ఇన్ఫెక్షన్స్. ఈ వైరల్ హీమరేజిక్ సెప్టిసిమియా అనేది ఒక డేంజరస్ ఇన్ఫెక్షన్ అన్నమాట. విహెచ్ఎస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎగ్చ్వర్డ్ డిసీజ్ అండ్ ద వైరస్ యాజ్ ఎగ్చ్వర్డ్ వైరస్. విహెచ్ఎస్ని మనం ఏమంటాము? ఎగ్చ్వర్డ్ డిసీజ్ అంటాము. ఆ వైరస్ని ఏమంటాము? ఎగ్చ్వర్డ్ వైరస్ అంటాం అన్నమాట. Next, causative agent. Viral hemorrhagic septicemia is caused by viral hemorrhagic septicemia virus. దేని వల్ల వస్తుంది అంటున్నారు? వైరల్ హెమరేజిక్ సెప్టిసిమియా అనేది దేని వల్ల వస్తుంది అంటున్నారు? వైరల్ హెమరేజిక్ సెప్టిసిమియా అనే వైరస్ వల్ల వస్తుంది అంటున్నారు. ట్రాన్స్మిషన్. విహెచ్ఎస్వి కెన్ బి స్ప్రెడ్ ఫ్రమ్ ఫిష్ టు ఫిష్ త్రూ వాటర్ ట్రాన్స్ఫర్ యాజ్ వెల్ యాజ్ త్రూ కంటామినేటెడ్ ఎగ్స్, యూరిన్, స్పర్మ్ అండ్ ఓవేరియన్ ఫ్లూయిడ్స్ ఎక్సెట్రా. ఈ విహెచ్ఎస్వి అనేది ఒక ఫిష్ నుంచి ఇంకో ఫిష్కి ఎలా ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది అంటే వాటర్ ట్రాన్స్ఫర్ వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ కంటామినేటెడ్ ఎగ్స్ వల్ల, యూరిన్ వల్ల, స్పర్మ్ వల్ల, ఓవేరియం ఫ్లూయిడ్స్ వల్ల కూడా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, విహెచ్ఎస్ ప్యాథోజెన్సిస్ చూద్దాం. The virus is leukotropic in nature, affects mostly the circulating leukocytes. ఇక్కడ వైరస్ అనేది ల్యూకోట్రాపిక్ నేచర్లో ఉంటుంది. ఇది మెయిన్గా సర్క్యులేటింగ్ ల్యూకోసైట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ ద కిడ్నీ మెలనోమాక్రోఫేజెస్. కిడ్నీ యొక్క మెలనోమాక్రోఫేజెస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మ్యాక్రోఫేజెస్ లైసెస్ అండ్ రిలీజ్ వేరియస్ యాక్టివ్ గ్రాన్యూల్స్. ఈ మ్యాక్రోఫేజెస్ అనేవి బ్రేక్ డౌన్ అయ్యి వేరియస్ యాక్టివ్ గ్రాన్యూల్స్ని రిలీజ్ చేస్తాయి. రిలీజ్డ్ గ్రాన్యూల్స్ కాజ్ ఎర్లీ డిస్ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ స్టెమ్ సెల్ ప్రికర్సర్. ఈ రిలీజ్ అయిన గ్రాన్యూల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే డిఫరెంట్ స్టెమ్ సెల్ ప్రికర్సర్ యొక్క వాటి యొక్క ఫంక్షన్ మీద ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, సైమల్టేనియస్లీ హెపటోసైట్స్ బికమ్ ఇన్ఫెక్టెడ్. హెపటోసైట్స్ అంటే ఏం? జనరల్గా
ఫంక్షనల్ సెల్స్ ఆఫ్ ద లివర్ని మనం ఏమంటాము, హెపటోసైట్ అంటాం. ఇక్కడ హెపటోసైట్స్ అనేవి ఏమవుతాయి అంటున్నారు, ఇన్ఫెక్ట్ అవుతాయి అంటున్నారు. అండ్ నెక్రోస్డ్ అంటే ఏంటి, సెల్స్ అనేవి డెడ్ అయిపోతాయి అన్నమాట. ఎందువల్ల సెల్స్ అనేవి డెడ్ అయిపోతాయి, ఇంజురీ వల్ల కానీ, డిసీజ్ వల్ల కానీ, లేకపోతే బ్లడ్ సప్లై అనేది ఫెయిల్యూర్ అయితే కనుక సెల్స్ అనేవి డెడ్ అయిపోతాయి. దాన్ని మనం ఏమంటాం, నెక్రోస్డ్ అంటాం. ఇక్కడ సైమల్టేనియస్గా హెపటోసైట్స్ అంటే నథింగ్ బట్ ఫంక్షనల్ సెల్స్ ఆఫ్ ద లివర్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతున్నాయి అండ్ నెక్రోస్డ్ అవుతున్నాయి. అండ్ లివర్ సైనోసాయిడ్స్ ఫిల్డ్ విత్ హీమరేజెస్. లివర్లో ఉన్న సైనోసాయిడ్స్ అనేది దేంతో ఫిల్ అవుతాయి అంటున్నారు, హీమరేజెస్తో ఫిల్ అవుతాయి అంటున్నారు. హీమరేజెస్ అంటే ఏంటి, బ్లీడింగ్ని మనం హీమరేజ్ అంటాం అన్నమాట. ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే ఇన్సైడ్ ద బాడీ జరుగుతుంది, ఎక్స్టర్నల్ బ్లీడింగ్ అంటే అవుట్ సైడ్ ద బాడీ జరుగుతుంది. హెమరేజెస్ అండ్ నథింగ్ బట్ బ్లడ్ లాస్ అన్నమాట. ఈ బ్లడ్ లాస్ అనేది బాడీలో ఏ ఏరియాలో అనేది జరగవచ్చు. ఇక్కడ లివర్ సైనోసాయిడ్స్ అనేవి హీమరేజెస్తో ఫిల్ అవుతున్నాయి. నెక్స్ట్, ఇన్ కిడ్నీ హైలిన్ క్యాస్ట్ ఈస్ ఫౌండ్ ఇన్ ట్యూబులర్ లూమిన్. హైలిన్ క్యాస్ట్ అంటే ఏంటి, అదొక సింప్లెస్ట్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ యూరినరీ క్యాస్ట్ అనమాట. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటున్నారు, ఈ హైలిన్ క్యాస్ట్ అనేది ట్యూబులర్ లూమిన్లో కనిపిస్తుంది. నెక్స్ట్, మస్కులర్ హీమరేజెస్ ఆర్ ప్రామినెంట్ ఇన్ కార్డియాక్ వెంట్రికల్. ఈ మస్కులర్ హీమరేజెస్ అనేవి ఎక్కువగా కార్డియాక్ వెంట్రికల్లో ప్రామినెంట్గా ఉంటున్నాయి అని చెప్తున్నారు. మనకి ఇక్కడ ప్యాథోజెన్సిస్ చూస్తే కనుక వైరస్ అనేది ల్యూకోట్రాపిక్ నేచర్లో ఉంటుంది. ఈ వైరస్ అనేది సర్క్యులేటింగ్ ల్యూకోసైట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కిడ్నీలో ఉన్న మెల్లో మ్యాక్రోఫేజెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ మ్యాక్రోఫేజెస్ అనేవి బ్రేక్ డౌన్ అయ్యి యాక్టివ్ గ్రాన్యూల్స్ని రిలీజ్ చేస్తాయన్నమాట. ఈ రిలీజ్ అయిన గ్రాన్యూల్స్ అనేవి డిఫరెంట్ స్టెమ్ సెల్ ప్రికర్సర్ యొక్క ఫంక్షన్ మీద డిఫరెంట్ స్టెమ్ సెల్ ప్రికర్సర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఈ రిలీజ్ అయిన గ్రాన్యూల్స్ అనేవి ఏం చేస్తాయంటే డిఫరెంట్ స్టెమ్ సెల్ ప్రికర్సర్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఈ గ్రాన్యూల్స్ అనేవి సైమల్టేనియస్గా హెపటోసైట్స్ అనేవి అంటే నథింగ్ బట్ ఫంక్షనల్ సెల్స్ ఆఫ్ ద లివర్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి నెక్రోస్డ్ అవుతుంది. లివర్ సైనోసైడ్స్ అనేవి హెమరేజెస్తో ఫిల్ అవుతాయి. కిడ్నీలో ఉన్న హైలిన్ క్యాస్ట్ అనేది ట్యూబులర్ లూమన్లో కనిపిస్తుంది. మస్కులర్ హీమరేజెస్ అనేవి మనకి జనరల్గా కార్డియాక్ వెంట్రికల్లో ప్రామినెంట్గా కనిపిస్తాయి. నెక్స్ట్, సిమ్టమ్స్. ఫిష్ దట్ బికమ్ ఇన్ఫెక్టెడ్ ఎక్స్పీరియన్స్ హీమరేజింగ్ ఆఫ్ దర్ ఇంటర్నల్ ఆర్గన్స్, స్కిన్ అండ్ మజిల్. ఏదైతే ఫిష్ అనేది ఇన్ఫెక్ట్ అయిందో మనకి ఏం సిమ్టమ్స్ చూపిస్తాయంటే ఇంటర్నల్ ఆర్గన్స్లో కానీ స్కిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మజిల్లో మనకి హీమరేజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ద కిడ్నీ అండ్ ద లివర్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఆర్గన్స్. ఇక్కడ బాగా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ ఏంటి, కిడ్నీ అండ్ లివర్. బ్లీడింగ్ ఇన్ ఎయిర్ బ్లాడర్, కిడ్నీ స్వెల్లింగ్, బ్లీడింగ్ ఇన్ గిల్స్ అండ్ ఫిన్స్, లివర్ డిస్కలరేషన్ ఎక్సెట్రా ఆర్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. బాగా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఎయిర్ బ్లాడర్లో బ్లీడింగ్ అవడం, కిడ్నీ అనేది స్వెల్ అవ్వడం, గిల్స్ అండ్ ఫిన్స్లో బ్లీడింగ్ జరగడం అండ్ లివర్ అనేది డిస్కలరేషన్ చూపించడం, ఇవి ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అన్నమాట. నెక్స్ట్, ఫిషెస్ షో అబ్నార్మల్ మూమెంట్ అండ్ పొజిషన్ ఇన్ వాటర్. జనరల్ ఫిషెస్ అనేవి వాటి యొక్క మూమెంట్ కానీ పొజిషన్ కానీ వాటర్లో ఎలా ఉంటాయి అంటున్నారు, అబ్నార్మల్గా ఉంటాయి అంటున్నారు. స్వోలన్ ఐస్ జనరల్ ఎనిమిక్ కండిషన్, రెడ్యూస్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్, స్వోలన్ బెల్లీ. జనరల్గా ఐస్ అనేవి ఉబ్బుతాయి, ఎనిమిక్ కండిషన్ చూస్తాము, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది రెడ్యూస్ అయిపోద్ది, బెల్లీ అనేది స్వోలన్ అవుద్ది. నెక్స్ట్, హీమరేజెస్ ఇన్ ద ఎయిర్ బ్లాడర్ అండ్ ఇన్ ద మజిల్స్. హీమరేజెస్ అనేవి మన ఎయిర్ బ్లాడర్లో చూస్తాము, మజిల్స్లో కూడా చూస్తాం. పేల్ గిల్స్ అంటే గిల్స్ అనేవి పేల్ కలర్లో చూస్తాం అన్నమాట. ఇవన్నీ ఏంటి, సిమ్టమ్స్. నెక్స్ట్, ఇవి ఏంటి అంటే స్కిన్ హేమరేజెస్. పైన ఉన్నాయి ఏంటి, స్కిన్ హేమరేజెస్. కింద ఏంటి, ఇంటర్నల్ ఆర్గన్స్లో హీమరేజెస్. మన హీమరేజెస్ అంటే నథింగ్ బట్ ఏం చెప్పుకున్నాము, బ్లడ్ లాస్ అని. అది బాడీలో ఏ పార్ట్లో అయినా జరగచ్చు. హీమరేజెస్నే మనం ఏమంటాము, బ్లీడింగ్ అని కూడా అంటాం అన్నమాట. ఇక్కడ మనకి స్కిన్ హీమరేజెస్ మనం చూసేది. ఈ కిందది ఏంటి, హీమరేజెస్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్. Next, diagnosis. Virus can be isolated from cell cultures and confirmed immunologically by virus neutralization, immunofluorescence, ELISA, enzyme-linked immunosorbent assay, immunoperoxidase staining or reverse transcriptase PCR. మన జనరల్గా వైరస్ని సెల్ కల్చర్ నుంచి ఐసోలేట్ చేసిన తర్వాత ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే ఇమ్యునాలజికల్గా వైరస్ న్యూట్రలైజేషన్ ద్వారా కానీ, ఇమ్యూనోఫ్లోరెసెన్స్ ద్వారా కానీ, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్సే ద్వారా కానీ, ఇమ్యూనోపెరాక్సిడేస్ స్టెయినింగ్ ఆర్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ద్వారా మనం ఈ వైరస్ని కన్ఫర్మ్ చేస్తాము. నెక్స్ట్, serological methods such as neutralization and PCR may be more important for detection of carrier fish. క్యారియర్ ఫిష్ని డిటెక్ట్ చేయడానికి న్యూట్రలైజేషన్ అండ్ పీసీఆర్ని
ఎక్కువ ఉపయోగిస్తారన్నమాట. వైల్ అదర్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫిష్ విత్ ఓవరైట్ డిసీజ్. ఓవరైట్ అంటే ఏంటంటే ఈజీ అబ్జర్వబుల్ అనమాట. ఈజీగా అబ్జర్వబుల్ అయ్యే డిసీజెస్ని కోసం ఏమి ఉపయోగిస్తారు, ఈ ఇమ్యునోఫ్లోరసెన్స్ కానీ ఎలిసన్ కానీ వాడతారన్నమాట. ఈ ఇమ్యునోఫ్లోరసెన్స్ కానీ ఎలిసన్ వేటికి యూజ్ చేస్తారు, ఏవైతే డిసీజ్ అనేవి ఈజీగా అబ్జర్వబుల్ అవుతాయో వాటికైతే ఇమ్యునోఫ్లోరసెన్స్ కానీ ఎలిసా కానీ యూజ్ చేస్తారు. అదే క్యారియర్ ఫిష్ని డిటెక్ట్ చేయడానికి అయితే పీసీఆర్ని న్యూట్రలైజేషన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్. దెర్ ఈజ్ నో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఆఫ్ విహెచ్ఎస్ డిసీజ్. జనరల్గా దీనికి ట్రీట్మెంట్ అని పర్టికులర్గా ఏమీ లేదు. ఫిషెస్ షుడ్ బి బ్రాట్ ఫ్రమ్ అన్కంటామినేటెడ్ ఫార్మ్స్. మనం జనరల్గా ఫిషెస్ని తెచ్చుకుంటున్నప్పుడు అన్కంటామినేటెడ్ అంటే ఎటువంటి డిసీజెస్ గురవని ఫార్మ్స్, ఎటువంటి డిసీజెస్ లేని ఫార్మ్స్ నుంచి మనం ఈ ఫిషెస్ని తెచ్చుకోవాలి. ఇన్ఫెక్టెడ్ ఆర్ డెడ్ ఫిషెస్ షుడ్ బి ఇమీడియట్లీ రిమూవ్. చనిపోయిన ఫిషెస్ అయినా లేకపోతే ఇన్ఫెక్ట్ అయిన ఫిషెస్ని అంటే మనం రిమూవ్ చేసేయాలి పాండ్లో నుంచి కానీ. నెక్స్ట్, హై స్టాకింగ్ డెన్సిటీ షుడ్ ఆల్వేస్ బి అవాయిడెడ్. అంటే ఓవర్ కోడింగ్ అనేది ఉండకూడదు. ఫ్యాటీ ఫుడ్ షుడ్ బి అవాయిడెడ్ అండ్ విటమిన్స్ ఫుడ్ షుడ్ బి ప్రిఫర్డ్. మనం ఇచ్చే ఫీడ్లో ఫ్యాటీ ఫుడ్ అనేది ఉండకూడదు, విటమిన్స్ ఫుడ్ మాత్రమే మనం ఇవ్వాలి. డిస్ఇన్ఫెక్టెడ్ పాండ్స్ విత్ క్లీన్ బాటమ్స్ షుడ్ బి సెలెక్టెడ్. జనరల్గా పాండ్స్ అనేవి డిస్ఇన్ఫెక్టెడ్గా ఉండాలి, బాటమ్స్ కూడా క్లీన్గా ఉండాలి, అలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇంకో వైరల్ డిసీజ్ ఏంటంటే ఇన్ఫెక్షియస్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్. దీన్ని ఐపీఎన్ అంటామట. ఇన్ఫెక్షియస్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ ఈజ్ ఏ సివియర్ వైరల్ డిసీజ్ ఆఫ్ సాల్మన్ ఫిష్. సాల్మన్ ఫిష్లో సివియర్ వైరల్ డిసీజ్ ఏంటి అంటే ఇన్ఫెక్షియస్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో వైరల్ డిసీజ్ విచ్ కాజ్ హెవీ మోర్టాలిటీ ఆఫ్ యంగ్ ట్రాట్. యంగ్ ట్రాట్లో కూడా హెవీ మోర్టాలిటీని కాజ్ చేస్తుంది ఈ ఇన్ఫెక్షియస్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ అనేది. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ ఫ్రై అండ్ యంగ్ ఫిష్. జనరల్గా ఇవి వేటిలో కామన్గా ఉంటాయి, ఫ్రై అండ్ యంగ్ ఫిష్లో. దిస్ డిసీజ్ మెయిన్లీ ఎఫెక్ట్స్ యంగ్ సాల్మన్స్ని మెయిన్గా ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. సచ్ యాజ్ ట్రాట్ ఆర్ సాల్మన్ ఆఫ్ లెస్ దాన్ 6 months. ట్రాట్ కానీ సాల్మన్ కానీ 6 months కన్నా తక్కువ ఉన్న వాటిని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఆల్దో అడల్ట్ ఫిష్ మే క్యారీ ద వైరస్ వితౌట్ షోయింగ్ సిమ్టమ్స్. అడల్ట్ ఫిష్ కూడా ఈ వైరస్ని క్యారీ చేస్తుంది, కానీ అడల్ట్ ఫిష్ అనేది ఎటువంటి సిమ్టమ్స్ని చూపించదు. Next, causative agent. It is caused by infectious pancreatic necrosis virus which is a member of బిర్నవిరిడే ఫ్యామిలీ. జనరల్గా ఇది దేనివల్ల కాజ్ అవుతుందంట, ఇన్ఫెక్షియస్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ వైరస్ వల్ల కాజ్ అవుతుంది. ఆ వైరస్ అనేది ఏ ఫ్యామిలీకి చెందింది అంటున్నారు, బిర్నవిరిడే ఫ్యామిలీకి చెందింది. నెక్స్ట్, ట్రాన్స్మిషన్. ఏ టిపికల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డిసీజ్ ఫ్రమ్ పేరెంట్స్ టు ప్రోజనీ త్రూ ద ఎగ్స్ అండ్ ఈజ్ ప్రాబబల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఫర్ ద జియోగ్రాఫికల్ స్ప్రెడ్ ఆఫ్ ఐపీఎన్. జనరల్గా ఈ ఐపీఎన్ అనేది త్రూ అవుట్ ద జియోగ్రాఫికల్గా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటున్నారు, ఈ డిసీజ్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంట, పేరెంట్స్ నుంచి ప్రోజనీకి త్రూ ఎగ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అన్నమాట. జియోగ్రాఫికల్లో ఐపీఎన్ స్ప్రెడ్ అవ్వడానికి ఇది మెయిన్ ఫ్యాక్టర్, ఈ ట్రాన్స్మిషన్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. నెక్స్ట్, సిమ్టమ్స్. వెన్ ద ఫిషెస్ ఆర్ ఇన్ఫెక్టెడ్ దే రివాల్వ్ ఆన్ దేర్ లాంగిట్యూడినల్ యాక్సిస్. ఎప్పుడైతే ఫిషెస్ అని ఇన్ఫెక్ట్ అయినాయో అవి లాంగిట్యూడినల్ యాక్సిస్లో రివాల్వ్ అవుతాయి. దే స్విమ్ వితౌట్ ఎనీ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అండ్ ఫైనల్లీ బికమ్స్ అనేబుల్ టు మూవ్. జనరల్గా అవి ఎలా స్విమ్ చేస్తాయి అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఏమి స్విమ్ చేయమంట, ఫైనల్గా ఏమవుతాయి, మూవ్ అయ్యే కెపాసిటీని కూడా లాస్ అయిపోతాయి అన్నమాట. దే బికమ్ డార్క్ ఇన్ కలర్, డార్క్ కలర్లో ఉంటాయి. ద ఐస్ ప్రొట్రూడ్ అండ్ ద స్టమక్ అండ్ ద ఇంటెస్టైన్ ఆర్ ఫిల్డ్ విత్ వైటిష్ ఫ్లూయిడ్. ఐస్ అనేవి బయట ప్రొట్రూడ్ అయిపోతాయి, స్టమక్ అండ్ ఇంటెస్టైన్ అనేవి వైటిష్ ఫ్లూయిడ్తో ఫిల్ అవుతాయి అన్నమాట. ద గాల్ బ్లాడర్ షో సైన్ ఆఫ్ నెక్రోసిస్. ఈ గాల్ బ్లాడర్ అనే నెక్రోసిస్ యొక్క సిమ్టమ్స్ని చూపిస్తుంది. బోత్ లివర్ అండ్ స్ప్లీన్ ఆర్ పేల్. లివర్ స్ప్లీను పేల్ కలర్ చూపిస్తాయి అన్నమాట. ఇంటెస్టైన్ ఈస్ ఫిల్డ్ విత్ మ్యూకస్. ఇంటెస్టైన్ అనేది మ్యూకస్తో ఫిల్డప్ అవుద్ది. నెక్స్ట్, ఎనిమిక్ కండిషన్ చూస్తాము. స్విమ్మింగ్ అనేది స్పైరల్గా ఉంటుంది. యానస్ అనేది ఇన్ఫ్లమేటెడ్ అవుద్ది. హీమరీస్ ఆఫ్ ద గిల్స్ అండ్ ఫిన్స్ ఆర్ ఆల్సో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. అంటే గిల్స్లోను ఫిన్స్లోను మన హీమరేజిక్ కండిషన్స్ అనేవి చూస్తాము. నెక్స్ట్, డయాగ్నోసిస్. క్లినికల్ డిసీజ్ మే బి క్యారెక్టరైజ్డ్ బై ద స్వోలన్ అబ్డోమన్ ఆర్ ఐస్, డార్క్నింగ్ ఆఫ్ ద స్కిన్, స్పైరల్ స్విమ్మింగ్. మనం ఎలాగా ఆ డిసీజ్ని ఐడెంటిఫై చేయొచ్చు అంటే అబ్డోమన్ కానీ ఐస్ కానీ స్వోలన్ అవుతాయి, స్కిన్ అనేది డార్క్నింగ్ అవుతుంది, స్పైరల్ స్విమ్మింగ్ అనేది చూపిస్తాయి. డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ ద డిసీజ్ ఇంక్లూడ్. డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్ హిస్టోలాజికల్ ప్యాంక్రియాటిక్ లిషన్ ఒకటి, ఇండైరెక్ట్ ఫ్లోరోసెంట్ యాంటీబాడీ టెస్టింగ్ ఒకటి, ఎలిసా ఒకటి అండ్ వైరస్ కల్చర్. వీటి ద్వారా మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. సర్వైవింగ్ ఫిష్ షుడ్ రికవర్ విత్ ఇన్ 1 to
2 weeks. జనరల్గా రికవరీ పీరియడ్ అనేది 1 to 2 weeks ఉంటుందన్నమాట. నెక్స్ట్, ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్. దెర్ ఈస్ నో ఎఫెక్టివ్ మెడిసిన్ ఫర్ దిస్ డిసీజ్. హౌవర్ ఎకనామన్ హ్యాస్ సజెస్టెడ్ ద యూజ్ ఆఫ్ పొవిడోని అయోడిన్ విచ్ మే బి యూస్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ ద డిసీజ్. ఈ డిసీజ్కి ఎఫెక్టివ్ మెడిసిన్ అనేది ఏమీ లేదు, కానీ ఎకనామన్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే పొవిడోని అయోడిన్ యూజ్ చేయడం వల్ల ఈ డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పారన్నమాట. నెక్స్ట్ వైరల్ డిసీజ్ ఏంటంటే స్ప్రింగ్ వెరేమి ఆఫ్ కార్ప్ అనమాట, ఎస్విసి. స్ప్రింగ్ వెరేమి ఆఫ్ కార్ప్ ఆల్సో నోన్ యాజ్ స్విమ్ బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ కాజ్డ్ బై రాబ్డోవైరస్ కాల్డ్ రాబ్డోవైరస్ కార్పియో. స్ప్రింగ్ వెరేమి ఆఫ్ కార్ప్ని మనం ఏమంటాము, స్విమ్ బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ కూడా అంటాం. ఇది దేని వల్ల వస్తుంది, రాబ్డో వైరస్ వల్ల వస్తుంది. దాన్ని మనం ఏమంటాము, రాబ్డో వైరస్ కార్పియో అంటాం. It is listed as a notifiable disease under the World Organization for Animal Health. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వాళ్ళు ఈ డిసీజ్ని నోటిఫై చేశారు. స్ప్రింగ్ వెరియం ఆఫ్ కార్ప్ వైరస్ హ్యాస్ బీన్ షోన్ టు ఇన్ఫెక్ట్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఫిష్ స్పీసీస్ ఇంక్లూడ్ సిల్వర్ కార్ప్, గ్రాస్ కార్ప్, క్రూషియన్ కార్ప్ అండ్ బిగ్ హెడ్ కార్ప్. ఈ స్ప్రింగ్ వెరియం ఆఫ్ కార్ప్ అనేది జనరల్గా చాలా ఫిష్ స్పీసీస్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. వాటిలో మనం కొన్ని చెప్పుకుంటాం. ఏంటవి, సిల్వర్ కార్ప్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, గ్రాస్ కార్ప్, క్రూషియన్ కార్ప్ అండ్ బిగ్ హెడ్ కార్ప్. ఇవన్నీ ఇన్ఫెక్ట్ అవుతాయి అన్నమాట. మనం చాలా కొన్ని చెప్పుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్, ట్రాన్స్మిషన్ ఈజ్ బై డైరెక్ట్ కాంటాక్ట్ ఆర్ త్రూ ద వాటర్ ఆర్ బై ద మూమెంట్ ఆఫ్ లైవ్ ఇన్ఫెక్టెడ్ ఫిష్. జనరల్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అంటే వాటర్ ద్వారా కానీ లేకపోతే లైవ్ ఇన్ఫెక్టెడ్ ఫిష్ అనేది మూమెంట్, లైవ్ ఇన్ఫెక్టెడ్ ఫిష్ మూవ్ అయినప్పుడు ఈ ట్రాన్స్మిషన్ అనేది జరుగుద్ది. ద వైరస్ ఎంటర్స్ మోస్ట్ ఆఫెన్ త్రూ ద గిల్స్. ఈ వైరస్ అనేది గిల్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. నెక్స్ట్, pathogenesis. The SVC virus enters through gills of fish, replicates in gill epithelium using highly vascularized area and ultimately spread to all vital organs. ఈ SVC వైరస్ అనేది ఫిష్ యొక్క గిల్స్ ద్వారా ఎంటర్ అయ్యి గిల్ ఎపిథీలియంలో రెప్లికేట్ అయ్యి అన్ని ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇన్ స్విమ్ బ్లాడర్ ద మోనోలేయర్ ఎపిథీలియం కన్వర్ట్స్ టు మల్టీలేయర్. స్విమ్ బ్లాడర్లో అయితే మోనోలేయర్ ఎపిథీలియం అనేది మల్టీలేయర్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్రోసిస్ ఆఫ్ హెపటోసైట్స్ అండ్ కార్డియాక్ మజిల్ ఆర్ ప్రామినెంట్. హెపటోసైట్స్లో కానీ కార్డియాక్ మజిల్లో కానీ నెక్రోసిస్ అనేవి ఎక్కువగా చూస్తాము. నెక్స్ట్, ఇన్ ఇంటెస్టైన్ ఎంటరోసైట్స్ బికమ్ ఇన్ఫ్లమేడ్. ఎంటరోసైట్స్ అంటే ఏంటి, జనరల్గా సెల్ ఆఫ్ ఇంటెస్టైనల్ లైనింగ్ని మనం ఏమంటాము, సెల్ ఆఫ్ ఇంటెస్టైనల్ లైనింగ్ని మనం ఎంట్రోసైట్ అంటాం. ఇక్కడ ఎంట్రోసైట్ ఏమైంది అంటున్నారు, ఇన్ఫ్లమేడ్ అయింది అంటున్నారు. ప్రొడ్యూసింగ్ అల్టిమేట్లీ విల్ ఐ బికమ్ ఎట్రోఫైడ్. ఎట్రోఫైడ్ అంటే ఏంటి, జనరల్గా సైజ్ అనేది డిక్రీజ్ అవుద్ది లేకపోతే డిజపియర్ అవుద్ది అనమాట. దాన్ని మనం ఏమంటాం, ఎట్రోఫైడ్ అంటాం. ఇక్కడ ఇంటెస్టైన్లో ఎంట్రోసైట్స్ నథింగ్ బట్ సెల్ ఆఫ్ ఇంటెస్టైనల్ లైనింగ్ అనేది ఎప్పుడైతే ఇన్ఫ్లమేడ్ అయిందో ఆటోమేటిక్గా విల్ ఐ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదేమవుతుంది, ఆ ప్రొడ్యూస్ అయిన విల్ ఐ ప్రొడ్యూసింగ్ అల్టిమేట్లీ విల్ ఐ బికమ్ ఎట్రోఫైడ్ అంటే ఆ ప్రొడ్యూస్ అయిన విల్ అనేది సైజ్లో డిక్రీజ్ అవుతుంది లేకపోతే డిజపియర్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, సిమ్టమ్స్. ద ఫిషెస్ బికమ్ డార్క్ ఇన్ కలర్. ఫిషెస్ అనేవి డార్క్ కలర్లో ఉంటాయి. డిస్టెండ్ అబ్డోమెన్, హీమరేజెస్ ఇన్ గిల్స్ అండ్ స్కిన్ అండ్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్ ఆర్ ఇంపార్టెంట్ సైన్ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్. అంటే అబ్డోమెన్ డిస్టెండ్ అవ్వడం, గిల్స్లో కానీ స్కిన్లో కానీ హీమరేజెస్ ఫామ్ అవ్వడం, బ్యాలెన్స్ని లాస్ అవ్వడం, ఇవి ఇంపార్టెంట్ సైన్స్ ఈ ఇన్ఫెక్షన్కి. నెక్స్ట్, ఎగ్జోప్థాలమైన్ నథింగ్ బట్ పాపీ ఐ డిసీజ్ అంటాము. ఎనీమియా అండ్ పేల్ గిల్స్ అంటే ఎనీమియా అనేది ఫామ్ అవుతుంది, గిల్స్ అనేవి పేల్ కలర్లో ఎగ్జిబిట్ అవుతాయి. ఎడిమా, స్వెల్లింగ్ డ్యూ టు ఎక్సెస్ ఫ్లూయిడ్ మాట, ఎడిమా అనేది అక్కర్ అవుతుంది. ఇవన్నీ సిమ్టమ్స్ మాట. నెక్స్ట్, ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్. దెర్ ఈస్ నో ట్రీట్మెంట్ వన్స్ ఇన్ఫెక్టెడ్. జనరల్గా దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ద వైరస్ ఈజ్ ఇన్యాక్టివేటెడ్ బై లిపిడ్ సాల్వెంట్స్ హీటింగ్ గ్రేటర్ దాన్ 60 degrees centigrade for 15 minutes, గ్లిజరాల్, ఓజోన్, గామా రేడియేషన్, యూవీ లైట్, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ pH, ఫార్మాలిన్ అండ్ బోత్ యాసిడ్ అండ్ ఆల్కలైన్ సాల్వెంట్స్. జనరల్గా వైరస్ని ఎలా ఇన్యాక్టివేట్ చేయొచ్చు అంటున్నారంటే లిపిడ్ సాల్వెంట్స్ ద్వారా కానీ గ్రేటర్ దాన్ 60 degrees for 15 minutes, ప్రతి 15 minutesకి హీట్ చేయడం గ్రేటర్ దాన్ 60 degrees centigrade పెట్టి, గ్లిజరాల్తో కానీ ఓజోన్తో కానీ గామా రేడియేషన్తో కానీ యూవీ లైట్ ద్వారా కానీ ఎక్కువ pHతో కానీ ఫార్మాలిన్ అండ్ బోత్ యాసిడ్ అండ్ ఆల్కలైన్ సాల్వెంట్స్తో ఈ వైరస్ మనం ఇన్యాక్టివేట్ చేయొచ్చు. వైరస్ ఇన్ఫెక్టివిటీ ఈజ్ రిటైన్డ్ ఇన్ టాప్ వాటర్ అండ్ మడ్ ఫర్ 6 weeks. ఈ వైరస్ ఇన్ఫెక్టివిటీ అనేది టాప్ వాటర్లోను మడ్లోను
రిటైన్ అయి ఉంటుందన్నమాట 6 వీక్స్ వరకు. రెగ్యులర్ ఫిజికల్ అండ్ కెమికల్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, కేర్ఫుల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఫిష్ టు రెడ్యూస్ స్ట్రెస్. జనరల్గా మనం యూస్ చేసే ఎక్విప్మెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు క్లీనప్ చేసుకుంటూ ఉండాలి. ఫిష్ని హ్యాండిల్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. అది ఆ ఫిష్ అనేది ఎటువంటి స్ట్రెస్కి గురవ్వకుండా చూడాలి. ఇవన్నీ మనం ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఫాలో అయితే మనం ఈ డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.